హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పుచి క్రియేషన్. నేను మీ నందుని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న పార్ట్ 1 వీడియోలో కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా, బేబీ ఉత్సవం గురించి అండ్ ఫుల్ ఎపిసోడ్ గురించి. ఇవాళ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నాకు అనిపించింది నేను చెప్తాను, మీకు కరెక్టా కాదా అనేది మీరు కామెంట్ చేయండి. అండ్ చాలా థ్యాంక్ యూ, చాలా మంది పార్ట్ 2 కావాలని కోరుకున్నారు. అండ్ పార్ట్ 2లో కూడా చాలా విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే నేను నాకు కొంతమంది చెప్పినాయి, అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు కొంతమంది చెప్పినాయి, అండ్ నేను దాంట్లో అబ్జర్వేషన్ చేసినవి కొన్ని అనమాట. అలా చెప్పి మీకు చెప్తాను. చాలా మంది నేను చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాను, చాలా ఎక్కువగా చెప్తున్నాను అనుకుంటున్నారు. చాలా తక్కువ చెప్తున్నానండి. ఇంకా ఇంకా చాలా మంది అయితే బయట చాలా ఎక్కువగా అల్లేసుకొని మరీ చెప్తున్నారు. నేను అలా చెప్పట్లేదు, ఉన్నాయి మాత్రమే చెప్తున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అండ్ చిన్న బుల్లి హార్ట్ సింబల్ అయినా కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, మొన్న వీడియోలో కొన్ని వీడియోస్ చెప్పుకున్నాం కదా, ఇవాళ వీడియోలో నేను కొన్ని మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నలు అసలు ఏంటి, సమాధానం ఏంటి, కొంతమంది కళ్యాణ్ని ఎలా నెగిటివ్ చేస్తున్నారు, ఆ నెగిటివ్ చేసిన దానికి కూడా నేను క్లారిటీగా చెప్తాను. ఇంకా BB9లోకి వెళ్తే, ఉత్సవంలోకి వెళ్తే చాలా మంది అంటారు, ఏమంటారంటే, నేను ఇంకా ఇప్పుడు ఇన్ని రోజులు తనూజ కాఫీ కప్ ఎప్పుడైనా పెట్టిందా అంటే, అది ఆ కాఫీ హోటల్లో తప్పించి, అది కూడా ఏదో చిన్న సింబల్ అదే పెట్టింది కాబట్టి అది పెట్టింది, కానీ ఎప్పుడైనా తను కాఫీ కలపటం కానీ, కాఫీ కప్లో పోయటం కానీ ఎప్పుడైనా పెట్టిందా? ఓకే, పెట్టలేదు కదా. అది ఎప్పుడు పెట్టింది? నిన్న వీడియో చూసినాక, తను ఇచ్చింది తనకి ఏది తను చూపించలేదని, గిఫ్ట్ ఏవి చూపించలేదని తనకు తెలిసాక తను ఆ వీడియో పెట్టింది, స్టేటస్ పెట్టింది, కాఫీ కప్పు అదని. కాఫీ కప్పు అది కాదు అంటున్నారు కొంతమంది. సరే, మీ ఇష్టం, మీకు తెలిసింది అనుకోండి, నాకు తెలిసింది నేను చెప్తాను అంతే. అది కాదని అంటున్నారు కదా, నేను అదే అంటాను. మీకు కాదనుకుంటే సరే, ఓకే, మీ ఇష్టం. అది కాదనుకునే వాళ్ళు కాదనుకోండి. అవును అనుకునేదాన్ని, తెలిసిన దాన్ని, నాకు చెప్పింది నేను నమ్ముతాను కాబట్టి, నా ఫ్రెండ్స్ నాకు అబద్ధం చెప్పారు కాబట్టి నేను నమ్ముతాను కాబట్టి నేను ఎస్ అనే అనుకుంటాను. కొంతమంది కమెడియన్స్ ఉన్నారు కదా, కమెడియన్ నాకు చాలా ఇష్టం అండి. వాళ్ళంటే ఎంత ఇష్టం అంటే, నేను జబర్దస్త్ వాళ్ళ కోసమే చూశాను, కొన్ని రోజుల దాకా వాళ్ళ కోసం చూశాను. ఏ షో వచ్చినా చాలా కష్టపడి చేశారు అని చాలా ఇష్టంగా ఉండేది. బట్ ఇప్పుడు హౌస్లో ఉన్నప్పుడు మనకు తెలుసు తనుజ అండ్ ఇమ్ము మంచి ఫ్రెండ్స్ అని. బట్ ఈ షోలో ఎక్కడ మాట్లాడుకున్నట్టు మనకు తెలియదు. ఇమ్ము ప్రతి ఒక్కరితో మాట్లాడారు, కానీ ఒక తనూజతో మాత్రం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు నాకు అస్సలు అర్థం కాలేదు. ఇంకా శ్రీజ, నిన్న శ్రీజ వీడియో చూసారో లేదో, తను పెట్టిన వ్లాగ్ లో అందరినీ ప్రతి ఒక్కరిని పరిచయం చేసింది, కానీ తనూజ మాత్రం మాట్లాడించలేదు. అలా ఎందుకు చేసిందో అది కూడా తెలియదు. ఓకే, వీళ్ళందరికీ ఎందుకు తనంటే అంత అర్థం కావట్లేదు, ఏం చెప్పాలనేది. ఎందుకంత కొంత ఇష్టం లేకుండా ఉంది. అట్లానే ప్రియ చక్కగా తనుజతో మాట్లాడింది, అందరితో మాట్లాడింది. అండ్ తను ఇవన్నీ ఉన్నాయి కదా, మిగతా ఆ ఇద్దరు ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం కాలేదు. ఇంకా బర్నీ గారు కూడా ఎక్కడ మాట్లాడినట్టు నాకు అనిపించలేదు, ఎక్కడ ఆ స్కిట్ లో తప్పించి ఎక్కడ మాట్లాడినట్టు అనిపించలేదు. ఇంకా తనుజ ఎక్కువ ప్రిఫరెన్స్ కళ్యాణ్కి ఇచ్చింది. ఎక్కడంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే, మాధురి గారు కళ్యాణ్ని బోన్లోకి పిలుస్తారు కదా, అదే శ్రీముఖి ఒక టాస్క్ ఇస్తుంది కదా, బోన్లోకి పిలిచినప్పుడు అంటే కూర్చోపోతే మాట్లాడమని మాధురి గారు అంటే, కళ్యాణ్ ఏదో చెప్తుంటే వెనక నుంచి తనుజ ఉండి, వంట చేసి అలసిపోయారు, కూర్చోబెట్టి మాట్లాడారని చెప్పు కళ్యాణ్, ఎందుకు చెప్పు అంటే, ప్రతి దానికి సపోర్ట్ గా, అంటే కళ్యాణ్కి చాలా అవసరం అలాంటి సపోర్ట్. అంటే చాలా మంది అంటారు, ఒక ట్యాగ్ అనేది వేశారు కదా, నేను అసలు ఆ ట్యాగ్ వాడను కళ్యాణ్కి, అది సూటే కాదు. చాలా మంది 30-80 ఉన్న 30-40 ఏజ్ లో కూడా ఇప్పుడు అలా ప్రవర్తించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ కళ్యాణ్కి అది సూట్ కాదు. చాలా అంటే చాలా తన జర్నీ, తన ప్రొఫెషన్, తన ఫ్యూచర్ ని చాలా చక్కగా సెలెక్ట్ చేసుకొని సెలెక్టివ్ గా వెళ్తున్నారు. అలాంటప్పుడు ఒకరు కళ్యాణ్ని అడిగా అనే అంత లేదు. అలా తనూజ తన వెనకాలే ప్రతిదీ ఉంటుంది. అలానే నిన్న నేస్తం దానికి వెళ్ళినప్పుడు తనూజ కళ్యాణ్ని, మీకు హౌస్ లో ఒక పర్సన్ బాగా, అంటే ఒక పర్సన్ మీకు బాగా సపోర్ట్ చేశారు, ఈ పర్సన్ వల్ల నేను పైకి ఒక అడుగు పైకి ఎదిగాను అని అనిపించే పర్సన్ ఎవరన్నా ఉన్నారా నీకు అంటే, ఫస్ట్ ప్లేస్ తనుజాకి ఇచ్చారు. ఒక్క పేరు అంటే మాత్రం నేను తనుజాకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను. తర్వాత అక్కడ తనుజ గారు కానీ, తనుజ గారు అని అంటాం కానీ ఏం అనలేదు, తనుజాకి ఇస్తాను అన్నారు. అంటే ఇక్కడ తెలుస్తుంది కదా, వీళ్ళు బయట మాట్లాడుకుంటున్నారు, ఫ్రెండ్స్ గా ఉన్నారు. మీరు ఏమన్నా అనుకోండి, మీరు ప్రతి వీడియో కింద వచ్చైనా పెట్టుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. నాకేమనిపిస్తే అది చెప్తాను. ఇది భారతదేశం అంటారు కదా, ఏదనిపిస్తే అది, మన మనసులో ఏమనిపిస్తే అది చెప్పాలని. నిజం చెప్పేదానికి మాటలెందుకు. ఒక ఆమె చెప్తుంది కదా, నేను నిజాలు చెప్తాను అని. హీరోయిన్ చెయ్యి ఇలా కళ్యాణ్ మీద నిజాలు చెప్తానని చెప్పి ఒక వీడియో పెట్టి దాన్ని పాపులర్ చేస్తుంది కదా, వాళ్ళకి, అలా నిజాలు చెప్పే వాళ్ళకి కూడా ఈ వీడియో గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు హీరోయిన్ ఆ వీడియోలో హీరోయిన్ చెయ్యి ఇలా ఇస్తుంది, ఆమె షేక్ హ్యాండ్ ఇచ్చింది, అతను షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నేను ఆ వీడియోని 10కి 100 సార్లు చూశాను. అది ఎక్కడ కనిపించిందో, అమ్మాయి అనిందని చెప్పి ఇంతవరకు అమ్మాయిని కనీసం మన ఎవరే అమ్మాయి ఒక రోజా పువ్వు ఇచ్చినా తీసుకోవాలి, అభిమాని ఒక రోజా పువ్వు ఇచ్చిన రాడనేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి కొంతమంది సపోర్ట్ ఉంటారు. తనుజ లాంటి వాళ్ళు, తనుజ సపోర్ట్ ఉన్న అంటే నీతి నిజాయితీ అనేవి ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఉన్నా సరే,
తనుజ చాలా మెచ్యూర్ పర్సన్, చాలా తెలివిగల పర్సన్. కళ్యాణ్‌ని ఎలా కాపాడుకోవాలో బాగా తెలుసు తనకి. అండ్ మీరు అనుకున్నట్టే నేను చెప్తున్నాను. ఒక ఫ్రెండ్‌గా, ఒక బెస్ట్ ఫ్రెండ్‌గా తనకి ఎంత సపోర్ట్ ఇవ్వాలో తను ఇస్తుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇలా మాట్లాడే వాళ్ళందరికీ నేను నిజాలే మాట్లాడతాను. నేను నిజాలు అక్కడ నిజం ఏముంది నాకు అర్థం కాలేదు. నిజం అసలు ఏముంది? తనకి సెల్‌కి మీరెళ్లి చూడలేదు కదా! అక్కడ నిలబడి చూసి, వీడియో చూసి, లేకపోతే మీరు ఆళ్ళ మాటలు ఇన్నప్పుడు నేను నిజం చెప్తున్నాను. నేను చూసాను. నా కళ్ళారా చూసానని చెప్తే మేము నమ్ముతాం. అంతేకాని వచ్చేసి ఒక మనిషి మీద, ఏమీ తెలియని ఒక వ్యక్తి మీద ఇలా నిందలు వేస్తుంటే అసలు ఎలా ఉందంటే అంత ఒక ముందున్న రెస్పెక్ట్ కూడా పోతుందన్నమాట. అది ఇలాంటివి చేస్తే ముందున్న రెస్పెక్ట్ కూడా వీళ్ళ మీద పోతుంది. కొందరు వ్యక్తుల మీద ఇష్టం ఉన్నా కూడా ఎందుకు ఇంత అమాయకులైన వాళ్ళ మీద ఇంత అయిష్టత ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకు అని అర్థం కాకుండా వాళ్ళ మీద ఉన్న గౌరవం కూడా పోయేటట్టు అనిపిస్తుంది నాకు కొంచెం. అనిపించడం ఏంది, నాకైతే అలానే అయింది కదా. ఆర్మీ అని చెప్పి కదా గెలిచారంటే ఎవ్వరు ఇక్కడ ఆర్మీ అని చెప్పి ఆయనకు ఓట్లేయలేదు. ఆర్మీ అని చెప్పి గెలిపించలేదు. నాకు తెలిసింది, నాకు అనిపించింది, నేను చేసింది ఏంటంటే ఒక ఆర్మీ వ్యక్తిగా నేను తనని చూడలేదు. నా వరకు చెప్తున్నా, ఒక ఆర్మీ వ్యక్తిగా తను చూడలేదు. తన వ్యక్తిత్వం నచ్చి, తన మంచితనం నచ్చి, తను ఒకరి మీద చూపించే కేరింగ్ నచ్చి, వాళ్ళిద్దరు బాండింగ్ నచ్చి నేనైతే ఓటేసాను. నాకు అసలు తనుజ నా ముద్దమందారం సీరియల్ కూడా నేను చూసింది లేదు. అసలు నాకు అసలు తను తెలియదు. ఆ షోకి వచ్చేదాకా తనుజ తెలుసు, కానీ ఏదైనా షోలో తెలుసు, కానీ ఇంతగా తెలియదు అనమాట. ఆ షోకి వచ్చినాక కళ్యాణ్తో పెయిడ్ అయినాకే నాకు వాళ్ళిద్దరు ఇష్టపడ్డాను. ఇష్టం వచ్చింది, ఇష్టంగా వీడియోస్ పెట్టుకుంటున్నాను. అలా వ్యక్తిత్వం చూసి చాలా మంది మన ఇంట్లో పిల్లల్లాగా ఉన్నారు, మన ఇంట్లో వాళ్ళు లాగా ఉన్నారు, మన ఇంట్లో ఒక అబ్బాయి ఉంటే ఎలా ఉంటారు, మన ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే ఎలా ఉంటుంది అని ఇష్టపడి వాళ్ళకి ఓట్లేసి గెలిపించుకున్నారు. కానీ ఒకరు సీరియల్ యాక్టర్ అని, ఒకరు సినిమా యాక్టర్ అని, ఇలా అయితే ఆ షోలో చాలా మంది సీరియల్ యాక్టర్స్ ఉన్నారు, చాలా మంది ఫేవరెట్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వేయొచ్చు కదా ఓట్లు. వాళ్ళకి వేయకుండా వీళ్ళకి ఏరేసారంటే వీళ్ళ వ్యక్తిత్వం నచ్చింది కాబట్టి వేశారనమాట. అలా వేయకుండా వాళ్ళే సీరియల్లో చూసి, లేకపోతే వేరే వాళ్ళ ప్రొఫెషన్ చూసి వేసే పని అయితే ఇంకా అక్కడ ఆ హౌస్ లో చాలా మంది ఉన్నారు గెలిపించడానికి. బిగ్ బాస్ అనేది ఒక పర్సనాలిటీ షో కాబట్టి మన పర్సనాలిటీ మంచిదైనప్పుడు మనం వెనక ఎవరున్నా లేకపోయినా ఆటోమేటిక్ గా ప్రజలకు నచ్చేస్తాం, ప్రజలకి గెలిపించుకుంటారు. అలా జరిగింది తప్పించి ఒక విన్నర్ కి ఉన్న ఒక గెలుపు అనే సక్సెస్ ని లేకుండా చాలా మంది చేస్తున్నారు. అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. కానీ వీటన్నిటి మీద కూడా కళ్యాణ్‌కి తనూజ వెనకాలుంది. ఒక మంచి చెయ్యి హస్తంలాగా, స్నేహహస్తంలాగా తన చెయ్యి ఎప్పుడు ఉంటుందని ఆ షోలో చెప్పింది. నీకు ఏ కష్టంలో అయినా సరే నీ వెనకాల ఉంటానని మనకి అక్కడ అందరికి చెప్పింది. కాబట్టి మరి ఎందుకు కట్ చేశారో వాళ్ళకే తెలియాలి అది. ఇంకా చాలా మంది అంటారు, ఇప్పుడు కళ్యాణ్ తనుజతో డాన్స్ చేసింది కానీ, రింగ్ పెట్టింది కానీ చాలా మంది స్క్రిప్ట్ చేశారు అని టీఆర్పీ కోసం చేయించారు అన్నప్పుడు ఇంకా ఇవి పెట్టుంటే ఇంకా ఎక్కువ టీఆర్పీ వచ్చిండేది కదా. మరి ఇదెందుకు తనుజ ఎందుకు బాధపడిందంటే ఆ షో చూసినప్పుడు నేనే ఎంతో నిజాయితీగా చెప్పిన మనసులో మాటలు, అంటే మన ఫ్యాన్స్కి అర్థం అవ్వాల్సిన మాటల్ని తీసేశారు అని చెప్పి కొంచెం ఎవరికైనా బాధేస్తుంది. మన ఫ్యాన్స్కి తెలియాలి కదా అనే మాటలు అవన్నీ తీసేస్తే ఎంత బాధగా ఉంటుంది. అందుకే తను అంత బాధగా ఉన్నింది. ఇంకా తర్వాత వచ్చి ఇమ్ము అనే వ్యక్తి తనుజగా అయితే ఎందుకు మాట్లాడట్లేదో తెలియట్లేదు. వాళ్ళిద్దరూ ఎంత ఫ్రెండ్స్ అనేది మనం దాని లోపల చూసాం. నాకు ఇమ్ము అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఒక వ్యక్తి కమెడీనా లేకపోతే ఇంకో వేరే క్యారెక్టర్ అనేది కాదు. ఆ మనిషి ఎంత నిజాయితీతో గేమ్ ఆడాడా, ఎంత నిజాయితీగా, ఎంత నిస్వార్థంగా ఉన్నాడా, తన వ్యక్తిత్వం ఏంటి, ఎలా ఉంటారు, వెనకాల మాట్లాడారా లేదా అన్ని చూసుకునే కదా మనం ఓట్లేస్తాం. అలాంటి దాంట్లో తను గెలవలేకపోయాడు, ప్రజల్ని మెప్పించలేకపోయాడు. అంటే మీరు చేసుకున్న తప్పే అది. అదేంటంటే ఇంకోటి ఏంటంటే నామినేషన్లోకి రావాలంటే భయపడిపోయేవాళ్ళు. మీరు నామినేషన్లోకి వచ్చింటే మీకు ఓటింగ్ బ్యాంక్ అనేది ఉండేది. ఆడ మనుషుల్ని గెలవటం అనేది ముఖ్యం, బయట ప్రేక్షకుల్ని, ఆడియన్స్ని మెప్పించడం అనేది ముఖ్యం. అది మీరు చేయలేకపోయారు. అంతే, దాన్ని ఏదో తీసుకొని గెలిచిన వ్యక్తి మీద కూడా ఇలా చేసి చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా ఏంటంటే కొన్ని ఇవాళ శ్రీజ దాంట్లో చూసాం కదా, వెనకాల తను కళ్యాణ్ మాట్లాడుకుంటూ ఉండేది. ఇలా చాలా మంది వాళ్ళ వీడియోస్ తీసి పెట్టుకున్నారు. కానీ నాకు రీతు దాంట్లో చాలా క్లారిటీగా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఎంత బాగా అనిపించారంటే ఒక క్లారిటీ అనేది ఉండాలి. అప్పుడు రీతుది కూడా ఎందుకు బయటకు వచ్చిందంటే ఎపిసోడ్ అయిపోయినాక రీతుది పెట్టారు. అది కూడా తనుజ పెట్టమని ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఎపిసోడ్లో ఏమి రాలేదు కాబట్టి దీంట్లో అయినా క్లారిటీ వస్తుంది జనాలకి, మా ఫ్యాన్స్కి ఏమైనా క్లారిటీ వస్తుందని పెట్టమని ఉంటుంది. ఆ టైంలో పెట్టమని ఉంటుంది. అందుకని పెట్టుంటుందని నేను అనుకుంటున్నాను. అదేమో మరీ తెలియదు. కానీ షో అయిపోయినాకే రీతు గారు తన దాంట్లో పోస్ట్ చేశారు. నాకు తెలిసి ఇంకా టీఆర్పీ కోసమని ఆ ఛానల్ వాళ్ళు చేస్తున్నారు అంటే ఇవి పెట్టుంటే ఇంకా టీఆర్పీ వచ్చిండేది కదా. ఇవి ఎందుకు పెట్టలేదంటే ఆ బీభత్సం అనేది ఒక వ్యక్తిని పైకి తీసుకురావడానికి ఒక వ్యక్తి కోసమే పెట్టినట్టు అనిపించింది. ఆ వ్యక్తిని చూపించారు. వీళ్ళంతా
అంటే వీళ్ళిద్దరు ఉంటారు అని చూపించుకునేదానికి తీసుకున్నట్టున్నారు. వాళ్ళ ముఖ్యమైన ఫ్యాన్స్ కి తెలియాల్సిన విషయాలన్నీ కట్ చేశారు. ఫస్ట్ ప్రియాకి ఇచ్చాడంట అక్కగా, తర్వాత శ్రీజకి ఇచ్చాడంట. నీకు ఎక్కువ మనీ రావాలి అని చెప్పి బ్యాగ్ ఇచ్చాడంట. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని నేను చెప్తాను. ఎప్పుడు తను నాకు ఫస్ట్ ప్రియారిటీ, బట్ తనకి ఇచ్చే ప్రియారిటీలో నేను అలా చూపిస్తాను కాబట్టి మీరు ఆమె లాస్ట్ అనుకోకండి అని చెప్పి మరి తనకి ఒక డైరీ రాసే అలవాటు ఉందని డైరీ, ఇంకా కాఫీ తాగే అలవాటు ఉందని కాఫీ, అవేమి మనకి చూపించలా. అక్కడ తనుజ కళ్యాణ్ గురించి చాలా ఎలివేషన్ ఇచ్చినట్టు మాట్లాడింది, అది చూపించలా. ఇంకా మాధురి గారు కోర్టులో నిల్చోబెడతారు, ఆ బోర్డులో నిల్చోబెడతారంట, అది చూపించలా. అన్ని కట్ చేసేసారు, కట్ మొత్తం ముఖ్యమని అన్ని కట్ చేసేసారు. అది చాలా అంటే కొన్ని క్యూట్ మూవీస్ చూసి చాలే అనుకునే మ్యూచువల్ ఫ్యాన్స్ కి, పోనీలో ఏదన్నా చూపించారు అనుకునే మ్యూచువల్ ఫ్యాన్స్ కి అది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. కానీ అన్ని చూసి వచ్చిన వాళ్ళకి మాత్రం ఏంటి ఇంత ముఖ్యమైనవి ఎందుకు కట్ చేశారని ఒక సాడ్నెస్ అనేది ఉంటుంది. అలా చాలా బాధ అనిపించింది. బట్ ఒక్కటైతే నిజమండి, వాళ్ళిద్దరూ ఎప్పటికి కలిసే ఉంటారు. తనూజకి కళ్యాణ్ ఎందుకు ఒక వెనక అడుగు వేస్తున్నాడంటే తన ఫ్యూచర్ ఒక పక్క ఉంది, అవతల ఉండేది ఒక ఆడపిల్ల అన్నాక తను ఒక స్టేజ్లోకి వచ్చినాక ఏదైనా ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి. అది వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గా, ఇప్పుడు మామూలు ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ఏదైనా సరే బయట వచ్చి అందరిలాగా ఉండొచ్చు. బట్ బయటకు వచ్చి వీళ్ళు ఉండలేకపోతున్నారంటే దానికి ఏదో ఒక రీజన్ అనేది ఉంటుంది. అది ఫ్యూచర్లో తెలుస్తుంది మనకి. ఇక హతా మూవీస్ కోసం కూడా తన తొందరలో మనకు వస్తుంది. ఇంకా కళ్యాణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం చూస్తున్నాడంట. నిన్న మనం దేవి గారు అదే నేస్తా దాంట్లోకి వస్తే కొన్ని ఎపిసోడ్లు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ఇంటర్వ్యూ కూడా చూడండి, చాలా బాగుంటుంది. దాంట్లో కూడా కళ్యాణ్ తనుజ గురించి బాగా చెప్తాడు. అట్లా వీళ్ళు ఒకరికొకరు మంచిగా ఉంటున్నట్టు, మంచిగా చేస్తున్నట్టు చెప్తుంటే బయట వీళ్ళని బ్యాడ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏం చేద్దాం చెప్పండి, ఎవరో లాంగ్ వీడియో చేస్తారంట, చూద్దాం. నేను ఒకటే అంటాను ఏంటంటే, మనం చూస్తేనే నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది. మనం నాట్ ఇంట్రెస్ట్ పెట్టేస్తే అసలు స్ప్రెడ్ అవ్వదు, వైరల్ అవ్వదు. మనం పోయి మన మ్యూచువల్ ఫ్యాన్స్ అనే వాళ్ళు కానీ, కళ్యాణ్ ఫ్యాన్స్ అనే వాళ్ళు కానీ, లేకపోతే తనుజ ఫ్యాన్స్ అనే వాళ్ళు కానీ పోయి వాళ్ళ కింద కామెంట్లు పెట్టేసి వాళ్ళని మీరే వైరల్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఇది నేను నా మనసులో మాట చెప్తున్నాను. మనం చూడకుండా ఉంటే వాళ్ళు అలాంటి వీడియోస్ చేయరు. మనం చూస్తున్నాం కాబట్టి ఇంకా వ్యూస్ వస్తాయి అని చెప్పి ఇంకా ఒకటికి 10 వీడియోస్ చేస్తారనమాట. ఇది నాకు తెలిసింది. ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఇంకా అంతేనండి. ఇలా చాలా విషయాలు అయితే కట్ చేశారు. కానీ కొన్ని విషయాలు ఏంటంటే అప్డేట్స్ వచ్చి మార్చి ఫస్ట్ వీక్లో కళ్యాణ్ వచ్చి తిరుపతి వెళ్తున్నారు. ఇంకా మార్చిలోనే మన తనుజ గారి బర్త్డే కూడా ఉంది. చూద్దాం, బర్త్డేకి ఏమన్నా విషయాలు తెలిస్తే ఏమో చూసి మనం మళ్ళీ వీడియో పెట్టుకుందాం. ఈ మధ్యలో ఇంకా ఏమన్నా అప్డేట్స్ వస్తే వెంటనే వీడియో చేస్తాను. బాయ్ అండి, బాయ్ ఎవ్రీవన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్